ద్వారానే అన్ని అనుభవం ద్వారా అన్నిటిని పొందే శక్తి ధ్యానం ద్వారానే వస్తుంది. అందుకే అది దేవుడు చెప్పేది మిమ్మల్ని మీరు గమనించారు. మీరు ఏం చేసినా మిమ్మల్ని మీరు తెలుసుకొని చేయాలి, ఏది గురిగా చేయకూడదు. ఎప్పుడైతే మనం తెలుసుకొని ధ్యానం చేస్తామో, అందుకే ఏమని అంటారు, పూజ పుష్పమందు పూజించబడము, పూజ పుష్పమందు పూజించబడము, పూజాలు నానే. అంటే నీ పూజ నువ్వే చేసుకుంటున్నావు, నీ అనుభవం నువ్వే పొందుతున్నావు, నీ సంకల్పాలు నువ్వే నెరవేర్చుకుంటున్నావు. అందుకే 4 యుగాలు, త్రేత యుగం, ద్వాపర యుగం, సత్యయుగం, కలియుగం, ప్రతి యుగాలలో మహానుభావుల ద్వారా, గురువుల ద్వారా, దేవాదేవతల ద్వారా మనం అందరం ఉన్నవాళ్ళం. ఎప్పుడైతే మన ప్రార్థనలను మనం గమనించుకుంటూ మన అనుభవం మనం పొందినప్పుడు అక్కడ నేనే, ఇక్కడ నేనే, శ్రీకృష్ణుడి నిర్భవం తత్వం అన్నింటిలో నేనే ఉన్నాను, తత్వం